ఇప్పుడైతే పెట్రోల్ వెళ్ళేసి రిగ్ అయితే వస్తుంది. దాని వీడియో అయితే చూపిస్తాను. నా వెనకాల వస్తుంది చూడండి. దాని వీడియో అయితే ఇప్పుడు చూపిస్తాను, వస్తుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, రిగ్ వచ్చేటప్పుడు అయితే ఇలా పోలీస్ వ్యాన్ అయితే ఫాలో అవ్వాలి. దాన్ని పోలీస్ అయితే వెహికల్ అయితే ఫాలో అవుతారు. చూడండి, అదే రిగ్ వస్తుంది. ఇది చాలా హెవీ, కటింగ్ అవడానికి చాలా లెంత్ కావాలి. 953. దీని సహాయంతోనే పెట్రోల్ వెళ్ళైతే వేస్తారు. దీనికి ఒక ఎలపర్ ఉంటాడు ఫ్రంట్లో, రైట్ లెఫ్ట్ చెప్పడానికి. చూడండి, దాన్ని కటింగ్ అవడానికి ఎంత లాంగ్ టర్న్ అయితే తీసుకుంటున్నాడో. ఇది చాలా హెవీ. దీనికి ముందు వెనక పోలీసులు ఫాలో అవుతూ ఉంటారు. పోలీస్ ప్రొటెక్షన్ కంపల్సరీ ఉండాల్సిందే దీనికి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదే రిగ్ 953 PDO రిగ్ ఇది. దీనికోసం అయితే మేము రోడ్డు ప్రిపేర్ చేసాం. ఇప్పుడు వచ్చింది చూడండి, దీని వెనకాల కూడా వస్తుంది ఇంకా. ఇది కూడా రిగ్కు ఉపయోగించే ఎక్విప్మెంటే. చూడండి, ఇవన్నీ రిగ్కు వాడే ఎక్విప్మెంట్సే. దాని టైర్లు చూడండి, ఫ్రంట్ ఇంజన్ టైర్స్. వీటిలో వర్క్ చేసే వాళ్ళకి జీతాలు అయితే చాలా 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 డబుల్ ఉంటాయి. మనలాంటి వాళ్ళకి ఆ ఛాన్స్ అయితే దొరకదు దాంట్లో వర్క్ చేయాలంటే. ఒక్కొక్కరికే 5-6 లక్షల శాలరీ ఉంటుంది. చాలా టఫ్ దీంట్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసుకోవటం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కంటైనర్స్. దీంట్లో అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఈ కంటైనర్స్ని కూడా తీసుకెళ్తారు. రిగ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ కంటైనర్స్, ఏసీ కంటైనర్స్ మొత్తం వెళ్ళాల్సిందే. చూడండి, వెనకాల కూడా ఇంకా వస్తున్నాయి. ఇది పెద్ద రిగ్. ఇది ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని తీయట్లేదు. ఇలాంటి కంటైనర్స్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా అంబులెన్స్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. అంబులెన్స్ పక్కా ఉండాలి. అంబులెన్స్ ఉండాలి, పోలీస్ వెహికల్ అయితే ఉండాలి. అదిగోండి అక్కడ టర్న్ అవుతుంది. రిగ్ వెళ్ళడానికి అయితే ఇంత తతంగం అయితే ఉంటుంది. చూశారు కదా ఎంత పెద్ద రిగ్. దానికి వెనకాల మొత్తం దాదాపు 20 వెహికల్స్ అయితే ఫాలో అవుతున్నాయి. అంత పెద్ద రిగ్. ఒక ఆయిల్ వెళ్ళేయడానికి ఇంత ఘనంగా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళకి జీతాలు కూడా అంతే ఉంటాయి. ఒక రిగ్ వెళ్ళడం వల్ల మేము కూడా 4 రోజులు